అమర్నాథ్ వీడియో నిజంగా ఒక భూలోక స్వర్గంలా ఉంది. నిజంగా చెప్తున్నాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చివరి వరకు స్కిప్ చేశారంటే ఒక మంచి వీడియో మిస్ అయిపోతారు. అంత బాగుంది. సో హైలైట్ నిజంగా వీడియో. అందరికీ నమస్కారం, నేను మీ బ్యాక్ బెంచ్ ట్రావెలర్ రమేష్ బర్లా. సో ఈ వీడియోలో అయితే మీకు అమర్నాథ్ యాత్ర అయితే చూపించబోతున్నాను అనమాట. వీడియో చాలా బాగుంటుంది. సో మీకు తెలిసిందే కదా, అమర్నాథ్ యాత్ర అనేది చాలా కష్టతరంగా ఉంటుంది అనమాట. అందరూ చేయలేరు. సో ఎవరైనా చూడలేని వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు ఉంటే కనుక సో ఈ వీడియో మీరే వెళ్ళారన్నట్టుగా మీకైతే చూపిస్తాను. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే, ప్లాన్ చేసుకోవాలనుకుంటే కనుక ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట. ఈ వీడియో చూస్తే మీకు పక్కా క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియోని అయితే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బ్యాక్ బెంచ్ ట్రావెలర్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో అలాగే దీని ముందు వీడియో అరకు వీడియో అయితే పెట్టానమాట. అరకు వీడియో చాలా 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 బాగుంటుంది వీడియో. సో ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఆ వీడియో చూడండి, చాలా బాగుంటుంది చెప్తున్నాను కదా. సో ఇప్పుడు వచ్చేసరికి మనము వైజాగ్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం అనమాట. సో లోపలికి వెళ్దాం పదండి. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, అమర్నాథ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కొంచెం కాంప్లికేటెడ్. సో నేను ఈ వీడియో చివరిలో అయితే చెప్తాను అమర్నాథ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనేది చాలా క్లారిటీగా చెప్తాను. సో ముందుగా అయితే ఈ మహాదేవుడిని, అమర్నాథ్ యాత్రని అయితే మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. సో వెళ్దాం పదండి ఇంకా. సో ఫైనల్లీ మనము ఢిల్లీలో అయితే దిగేసాము. చూసుకుంటే ట్రైన్ టైంకి వచ్చింది, 6:15 అవుతుంది టైం వచ్చేసరికి. సో మ్యాటర్ ఏంటంటే ఈ ట్రైన్ నేను అస్సలు సజెస్ట్ చేయను. ఎందుకు సజెస్ట్ చేయను అంటే కనుక ఇది మనకి నిజాముద్దీన్లో దించేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఓల్డ్ ఢిల్లీ స్టేషన్కి వెళ్ళాలన్నా, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, ఒకవేళ బస్ స్టేషన్ ఐఎస్బిటి కాశ్మీర్ గేట్కి వెళ్ళాలన్నా 10 కిలోమీటర్లు అనమాట. సో మరి నాకు వేరే ఆప్షన్ లేక నేను చేసుకున్నాను. నాకు ఇది మాత్రమే దొరికిందనమాట. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే కనుక ఈ ట్రైన్కి అయితే ప్లాన్ చేయొద్దు. నేను డిస్క్రిప్షన్లో నేను ట్రైన్ డీటెయిల్స్ అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరిని కూడా మీకు మొత్తం క్లారిటీగా ప్లానింగ్ అంతా చెప్తాను. సో ఇప్పుడైతే నేను ఐఎస్బిటి కాశ్మీర్ గేట్కి వెళ్ళాలి. బస్ టికెట్ బుక్ చేసుకున్నాను. సో అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఫైనల్లీ కాశ్మీరీ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. చూసుకోవచ్చు, ఇదే కాశ్మీరీ గేట్. మ్యాటర్ ఏంటంటే మనము జమ్మూ వెళ్ళాలి. ఇప్పుడు జమ్మూ వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి 500 కిలోమీటర్ ప్లస్సే ఉంటుంది. బేసిక్గా ఏంటంటే మనకి ఫుల్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే నాకు రిజర్వేషన్ అది దొరకలేదు. మ్యాటర్ ఏంటంటే థర్డ్ క్లాస్ ఏసీ చూపిస్తుంది, అదేంటంటే 1100 చూపిస్తుంది అనమాట. నాకు బస్సు వచ్చేసరికి ఏంటంటే 500 రూపాయలకి నాకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ దొరికింది. సో మనకి 600 రూపాయలు మిగులుతున్నప్పుడు ఎందుకు ట్రైన్లోని బస్సులోనే వెళ్ళిపోతాము. సెమీ స్లీపర్ అయితే దొరికిందనమాట. మ్యాటర్ ఏంటంటే స్లీపర్ ట్రైన్లు అస్సలు లేవు. ఉన్న ఒకే ఒక ట్రైన్ ఉంది, అది చాలా స్లో ట్రైన్. అందులోని టికెట్ కూడా లేదు, తత్కాలు దొరకలేదు, ఏం దొరకలేదు. సో నాకు బస్సు బెస్ట్ అనిపించింది. ఇప్పుడు వచ్చేసరికి బస్సు నాకు 9:30కి. సో రేపు దిగేసరికి 10-11 అవుద్ది అనమాట. సో ఇంకా టైం వచ్చేసరికి ఇంకా నాకు అరగంట టైం ఉంది. సో బస్సు వచ్చిన తర్వాత జమ్మూకి అయితే వెళ్దాం పదండి. సో ఫైనల్లీ మనము జమ్మూలో అయితే దిగిపోయాము. జాగ్రత్తగా వినండి. మ్యాటర్ ఏంటంటే కనుక మీకు ఒకవేళ ట్రైన్ టికెట్ దొరికితే కనుక ట్రైన్ టికెట్ మాత్రమే తీసుకోండి. బస్సు వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక 6 కిలోమీటర్లు బయట దించేస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. సో డైరెక్ట్ బుకింగ్ అడుగుతుంటేనేమో 150 రూపాయలు చెప్తున్నారనమాట. సో అది రిజర్వేషన్ దొరికితే కనుక మీరు డెఫినెట్గా మీరు ట్రైన్ టికెట్ తీసుకోండి. ఎందుకంటే మీకు ఇంకో ఇదే రైల్వే స్టేషను. సో మనకి పక్కనే వచ్చేసరికి ఏంటంటే మనకి RFID కార్డు అయితే చేస్తున్నారు. ఇంకోండి RFID కార్డు మనం ఇక్కడే చేయించుకోవచ్చు అనమాట.
అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకోటి చెప్పాల్సిన విషయము, ఈరోజు డేట్ వచ్చేసరికి 17 జూలై, నా రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఆగస్టు 5వ తారీఖు అనమాట. సో ఇక్కడ నేను బయట అడిగితే ఎలా చేస్తారంటే కొంచెం మంది భయపెట్టారు. కానీ అక్కడికి వెళ్ళగానే నేనేం మాట్లాడలేదు, ఎలా చేస్తారని ఏం అడగలేదు. జస్ట్ నార్మల్గా నా రిజిస్ట్రేషన్ ఆగస్ట్ 5వ తారీఖు ఉన్న రిజిస్ట్రేషన్ అయితే నేను ఇచ్చాను. వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ కొట్టేశారు. అంటే నేను దగ్గర 17 రోజుల ముందు వచ్చాను నేను. అండ్ ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే, జమ్మూ నుంచి పెహల్గామ్కి దగ్గర 250 కిలోమీటర్స్ అలాగ ఉంటుంది. నేను పెహల్గామ్ దారి ఎంచుకున్నాను. 2 రూట్లు ఉంటాయి, బాల్తాల్ ఒకటి, పెహల్గామ్ ఒకటి. నేను పెహల్గామ్ ఎందుకంటే శివుడు నడిచిన దారి కాబట్టి అదే వెళ్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, పెహల్గామ్కి వెళ్ళే దారి ల్యాండ్ స్లైడ్ అయిపోయింది. 1 రోజు పడుతుందా 2 రోజులు పడుతుందా అనేది చెప్పలేమంట. కాబట్టి మనకి ఏంటంటే, మనకి జమ్మూ దగ్గర మనకి 6 బేస్ క్యాంపులు ఇచ్చారు. మీకు పెడతాను 6 బేస్ క్యాంపులు. మనం ఆ ప్లేస్కి వెళ్ళామంటే కనుక మనము అక్కడ ఫ్రీగా ఉండొచ్చు, తినొచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. ఇంకా హ్యాపీగా స్టే అది దొరికిసినట్టు. ఫుడ్ స్టే దొరికితే ఇంకే 10 రోజులైనా ఉండిపోవచ్చు కదా. సో అది మ్యాటర్. నేను ఇప్పుడు 1 రోజు పడద్దో 2 రోజులు పడద్దో చెప్పలేము. సో ఇప్పుడు ఆ 6 బేస్ క్యాంపుల్లోనే నేను ఏదో ఒక బేస్ క్యాంప్కి అయితే వెళ్తాను అనమాట. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, బేసిక్గా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో మన సిమ్లు ఏమి పనిచేయవు. సో ఏంటంటే ఇక్కడ బెస్ట్ నెట్వర్క్ జియో అంట. నాది జియో అండి, నేను జియో వచ్చి ఇక్కడ వాడేసుకుంటానంటే అవ్వదు. నాది జియో సిమ్మే, కాకపోతే మళ్ళీ మనము ఇక్కడ జియో తీసుకోవాలి. ఇక్కడ జియో తీసుకుంటేనే మళ్ళీ మనకి పనిచేస్తుంది అనమాట. సో అది మ్యాటర్. బేస్ క్యాంప్కి వెళ్దాం పదండి. సో ఫైనల్లీ మనము బేస్ క్యాంప్ దగ్గరికి అయితే వచ్చాము. చూసుకోవచ్చు భగవతీ నగర్. మీరు ఇక్కడికి రావాలనుకుంటే కనుక మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి 6 కిలోమీటర్లు. ఆటో వాళ్ళు 30 రూపాయలు అయితే ఛార్జ్ తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ మనకి ఫుడ్ అది ఫ్రీగా పెడతారు. చూసుకోవచ్చు ఇదేంటంటే మనకి ఇంకో కింద ఇలా మ్యాట్స్ వేస్తారు. సో మనము ఇక్కడ హ్యాపీగా కింద పడుకోవచ్చు అనమాట. మీరు వీలుంటే ఏమైనా దుప్పటేమైనా తీసుకురండి. సో లేకపోతే కింద కూడా చాలా నీట్ గా ఉంది. సో ల్యాండ్ స్లైడ్ క్లియర్ అయిన తర్వాత మనం పెహల్గామ్ అయితే చేరుకుందాం. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసరికి 6 అయ్యింది. మీకు ల్యాండ్ స్లైడ్ అయ్యిందని చెప్పాను కదా. సో దేవుళ్ళ అయితే క్లియర్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ మనకి పెహల్గామ్ రూట్ అయితే ఓపెన్ అయింది. సో మ్యాటర్ ఏంటంటే, మనము భగవతీ నగర్ బేస్ క్యాంప్ లో ఉన్నాం కదా. బేస్ క్యాంప్ ఆనుకునే మనకి గవర్నమెంట్ బస్సులు అయితే ఉంటాయి అనమాట. సో మొత్తం అన్ని లైన్లు కట్టి చాలా క్రౌడ్ ఎక్కువగానే ఉంటది. మీరు ఒక రోజు ముందు వస్తే ఆ టికెట్ దొరుకుతుంది. సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ బస్సు నేను రిజిస్ట్రేషన్ కి ముందు 17 రోజుల ముందు వచ్చాను కదా, నన్ను ఆపేశాడు. సో ఆఫీస్ నేను రిక్వెస్ట్ చేశాను, ఎంత రిక్వెస్ట్ చేసినా అలో చేయట్లేదు అనమాట. కరెక్ట్గా రిజిస్ట్రేషన్ టైం ఉన్న వాళ్ళు మాత్రమే పంపిస్తున్నాడు. నేను ఇప్పుడు ఏం చేయాలో తెలియక నేను అలాగా ఉండిపోయాను. సో ఏంటంటే కనుక్కున్నాను, ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్తున్నాయి అనమాట. మనకి టెంపో ట్రావెల్స్ చాలా ఉన్నాయి. ఇంకో ఇవన్నీ మనకి టెంపో ట్రావెల్స్ అవన్నీ మొత్తం ఇంకో చూడొచ్చు. ఇక్కడ మొత్తం అన్ని టెంపో ట్రావెల్స్ ఉంటాయి. సో మ్యాటర్ ఏంటంటే చాలామంది వెళ్తున్నారులేండి. అంటే మనకి అందరికీ గవర్నమెంట్ బస్సులు సరిపోవు అనమాట. సో వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నాకు భయం ఏం పట్టుకుందనంటే, పెహల్గామ్లో ఆపేస్తాడేమో నన్ను అని చెప్పి భయం పట్టుకుంది. ఇంకా నేను ఆ శివుడి మీద భారం వేస్తాను. ఇంకా ఆ శివయ్య చూసుకుంటాడు, ఏదో ఒకటి శివయ్య దర్శనమిస్తాడని చెప్పి నేను డేర్ చేసి అయితే పెహల్గామ్ వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట. సో మ్యాటర్ ఏంటంటే, మనకి గవర్నమెంట్ బస్సులు వచ్చేసరికి 600 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ టెంపో ట్రావెల్స్ వచ్చేసరికి 700 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో మీకు గవర్నమెంట్ బస్సులు అది కావాలంటే కనుక కొంచెం ఒక రోజు ముందే రావాలి. సో ముందు రోజు ఈవినింగ్ ఎలాగో వచ్చేస్తారు కాబట్టి బేస్ క్యాంప్లో ఉంటారు కదా, ఆ టైంలో మీకు లైన్లు అవన్నీ పెడతారు. అప్పుడు వెళ్ళి గవర్నమెంట్ బస్సులో అయితే టికెట్ తీసుకున్నాను అనమాట. సో అది ఇప్పుడైతే మనము ప్రైవేట్ ట్రావెల్స్కి వెళ్దాం పదండి. హరహర మహాదేవ్. సో ఫైనల్లీ మనం పెహల్గామ్ బేస్ క్యాంప్కి అయితే వచ్చాము. టెంపో మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ఇక్కడికి బేస్ క్యాంప్కి వచ్చేసరికి 5:30 అవుతుంది. మ్యాటర్ ఏంటంటే, 2 రోజుల నుంచి ల్యాండ్ స్లైడ్ వల్ల ఆపేశారు కదా, దానివల్ల ఏంటంటే జనం ఎక్కువగా అయిపోయారు. మొత్తం అందరూ ఈ రోజు వచ్చేసారు. ఇంక 2 రోజుల నుంచి జనము ఏంటంటే, మనకి ఇక్కడ బ్యాగ్ స్కానింగ్లు అవి కూడా చాలా గట్టిగా చేస్తున్నారు అనమాట. మ్యాటర్ ఏంటంటే, ఇంకా రిజిస్ట్రేషన్ చెక్ చేయలేదు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చెక్ చేస్తారేమో, నాకేమో అర్థం కావట్లేదు. పర్వాలేదు. ఏంటంటే ఎంత ముందు
ముందుకు వెళ్ళిపోతే అంత మన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారనమాట. ఏంటంటే సర్లే ఇంత దూరం వచ్చాడు కదా, ఏదోటి మేనేజ్ చేద్దాం, రిజిస్ట్రేషన్ అయితే ఉంది, రిజిస్ట్రేషన్ లేకుండా లేదు కదా. సో అదే నా ధైర్యం. మరేమో శివుడి మీదే భారం. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనకి పెహల్గామ్లో స్టే చేయడానికి 370 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. మీరు చూస్తున్నారు కదా, టెంట్లు ఉంటాయి అనమాట. సో టెంట్లో మీకు ఒక బెడ్ వేసి ఇస్తారు. ఇది వచ్చేసరికి ఫిక్స్డ్ అనమాట, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ అనమాట. అండ్ మీ దగ్గర ఎక్స్ట్రా లగేజ్ ఉందనుకోండి, మీరు జమ్మూలో అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే జమ్మూలో పెట్టుకోమని చెప్తాను. ఎందుకంటే కనుక మనం మళ్ళీ ఇక్కడ లగేజ్ పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇదే ట్రెక్కింగ్ చేసుకుంటే ఎంత దూరం రావాలి. అదే జమ్మూలో పెట్టుకుంటే మనము రిటర్న్ బాల్తాల్ రూట్లోంచి వెళ్ళిపోయి అక్కడ నుంచి జమ్మూలోకి వెళ్ళి మనము లగేజ్ని అయితే తీసుకోవచ్చు అనమాట. సో అందుకు నేను జమ్మూలో పెట్టుకోమని సజెషన్ ఇస్తాను. అక్కడ బేస్ క్యాంప్ ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోవచ్చు. సో అదే అనమాట. సో టైం వచ్చేసరికి మనకి పావుతక్కువ అలాగ అవుతుంది. సో ఇప్పుడు నేను రెస్ట్ తీసుకొని రేపు మార్నింగే మనం అయితే అమర్నాథ్ యాత్ర ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. ఓం నమ శివాయ. మొత్తానికైతే లోపలికి ఎంటర్ అయిపోయాను. సో మొత్తానికి ఆ శివయ్య అయితే దర్శనం కల్పిస్తున్నాడు అనమాట. నేను చాలా టెన్షన్ పడ్డాను లోపలికి ఎలా చేయరేమో అని. సో మొత్తానికైతే లోపలికి వచ్చాను. మీరు మాత్రం రిజిస్ట్రేషన్కి ముందుగా రావద్దు, రిజిస్ట్రేషన్ రోజే రండి. చాలా టఫ్గా ఉంది. నేను ఏదో భగవంతుడు నన్ను అలా లోపలికి పంపించాడు. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనము చందనవారి దగ్గర ఉన్నాము. పెహల్గాం నుంచి చందనవారి వచ్చేసరికి 16 కిలోమీటర్లు అనమాట. ఈ 16 కిలోమీటర్లు మనకి రోడ్వే. మనము పెహల్గాం బేస్ క్యాంప్ బయటికి రాగానే మీకు ఎస్కాట్ ఉంటుందిలేండి, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినవ్వరు. ఆ ఎస్కాట్ ఆర్మీ వాళ్ళే పంపిస్తారు. అక్కడ వెహికల్స్ ఉంటాయి, 200 రూపాయలు తీసుకొని ఇక్కడ చందనవారి దగ్గర అయితే దించేస్తారనమాట. సో మీకు అమర్నాథ్ స్టోరీ తెలుసు కదా, మనకి మహాశివుడు వచ్చేసరికి పార్వతీదేవికి అమర్నాథ్ కథ చెప్పడానికి అయితే మనకి ఆ గుహలోకి తీసుకెళ్తాడనమాట. సో ఈ రూటే ఎంచుకున్నాడు. ఆ ఎంచుకునే మార్గంలో ఏంటంటే పెహల్గాం వచ్చేసరికి నందిని వదిలేస్తాడనమాట. అంటే ఎవరు వినకూడదు కదా, అమరత్వం పొందేస్తారని చెప్పి పెహల్గాంలో నందిని వదిలేస్తాడు. ఈ చందనవారి దగ్గర ఏమో మా చందమామను వదిలేస్తాడనమాట. ఇంకా ముందు ముందు ప్లేసులు ఉంటాయి, మీకు చూపిస్తాను. బేసిక్గా టెంపుల్స్ ఉంటాయి అనుకుంటున్నాను, టెంపుల్స్ ఏం లేవు, జస్ట్ నార్మల్ ట్రెక్కింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి అఫీషియల్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. చూడొచ్చు ఇప్పుడు మీకు ఆ కొండ కనిపిస్తుంది కదా, పిస్సు టాప్ అంటారు. ఇంకా ఆ కొండ కనిపిస్తుంది కదా, పిస్సు టాప్ అంటారు అనమాట. సో ఆ పిస్సు టాప్కి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది. ట్రెక్కింగ్ పైకి చూసారు కదా కొండ ఎలాగుందో. సో అది మ్యాటర్. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నేను, ఫుడ్ పెడుతున్నారు ఫ్రీగా. అసలు హైలైట్, అసలు డబ్బులు ఇచ్చినామా సరే మనకి అంత క్వాలిటీ ఫుడ్, అంత టేస్ట్ ఫుడ్ రాదేమో. బోల్డ్ వెరైటీ ఫుడ్ పెడుతున్నారు. దోశ పెడుతున్నారు, ఇడ్లీ పెడుతున్నారు, ఇంకా ప్రతి గుజరాతీ ఫుడ్, మొత్తం మరాఠీ ఫుడ్. చాలా అంటే చాలా నచ్చింది. మీ కడుపుకి ఎలాంటి లోటు లేకుండా మీకు డ్రింక్స్ పంచుతున్నారు, రకరకాలవన్నీ పంచుతున్నారు అనమాట. అసలు హైలైట్ నిజంగా. సో అది మనం చందనవారి లోపలికి వచ్చిన తర్వాత చూడండి నది ఎలాగుందో, హైలైట్గా ఉంది. ఫ్రెష్ వాటర్ చాలా బాగుందన్నమాట చూడడానికి. 2 కొండల మధ్యలోంచి, 2 పర్వతాల మధ్యలోంచి అయితే వస్తుంది. సో అది హైలైట్. సో ఇప్పుడు మనం దగ్గర మనము 32 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలన్నమాట. సో ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం పదండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. పదండి ఇంకా స్టార్ట్ చేద్దాం. ఓం నమ శివాయ. ఇప్పటికి వచ్చేసరికి మనము కిలోమీటర్ అయితే ట్రెక్కింగ్ చేసాము. చూసుకోవచ్చు స్టార్టింగ్ నుంచి కూడా ఫుల్ అప్ అయితే ఉందన్నమాట. మనకి పిస్సు టాప్ వెళ్ళినంత వరకు అలాగే ఉంటుంది. మీరు చూడండి ముందుకు వెళ్ళినప్పటికి ఎలా అవుతుందో, మొత్తం జిగ్జాగ్, మొత్తం పైకి వెళ్ళాలన్నమాట. ఇంకా 2 కిలోమీటర్లు వెళ్తేనే కానీ మనకి కొంచెం ఈజీగా అవ్వదన్నమాట. తర్వాత మనకి ఏంటంటే కొంచెం ఎత్తు, కొంచెం పల్లము, కొంచెం ఫ్లాట్, ఈ రేంజ్లో ఉంటుంది అనమాట. సో స్టార్టింగ్ 2 కిలోమీటర్లు అయితే కొంచెం కష్టపడాలి, తప్పదు మరి. జయ శంభు అనుకుంటే వెళ్ళిపోవడమే. నాకేంటంటే కొంచెం స్టార్టింగ్ కాబట్టి పెద్ద ఏం అనిపించట్లేదు. సో నార్మల్గా ఇప్పుడు 1 కిలోమీటర్ వచ్చింది కాబట్టి రెస్ట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను, నేను పెహల్గాంలో వచ్చేసరికి 4 గంటలకైతే స్టార్ట్ అయ్యాను. 4 గంటలకు స్టార్ట్ అయితే చాలా క్రౌడ్ ఉంది తెలుసు కదా. ఏంటంటే మనకి ఈ 2 రోజుల జన్మ ఈ రోజు వచ్చారు కదా, ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల ఈ చందనవారి దగ్గర రిజిస్ట్రేషన్, చెక్కింగ్, స్కానింగ్ అవన్నీ బాగా లేట్ అయిపోయి, పైగా మనం ఇక్కడ చందనవారిలో బ్రేక్ఫాస్ట్ అది చేయాలన్నమాట. ఇవన్నీ చేసేసరికి నాకు 8 అయితే అయ్యిందనమాట. సో మార్నింగే స్టార్ట్ అవ్వడం మంచిది, ఎందుకంటే ఎంత మార్నింగ్ స్టార్ట్ అయితే మనకి అంత జర్నీ బేగా తేలుతుంది అనమాట ట్రెక్కింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి 2 రోజులు కదా ట్రెక్కింగ్, సో బేగా స్టార్ట్ అవ్వడం మంచిది అనమాట. సో టైం వచ్చరికి ఇప్పుడైతే 9 అయ్యింది. సో కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మనము స్టార్ట్ అవుతాం ట్రెక్కింగ్.
సో ఇప్పటికి వచ్చి దగ్గర దగ్గర 2 కిలోమీటర్లు అయితే ఎక్కామన్నమాట. సో కొంచెం చూడండి లొకేషన్ ఎంత బాగుందో. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు చాలా అంటే హ్యాపీ ఏంటంటే సో మధ్యలోనే మనకి కన్నడ ట్రావెలర్ అనమాట, ఎక్స్ప్లోరర్ మారుతి రాము. సో తిను నా వీడియోలు చూసాడంట, నిజంగా నన్ను గుర్తుపట్టి సో భయ్యా మీరు ఇలాగ చార్ధం వీడియోలు అయ్యి చేశారు కదా, చాలా బాగున్నాయి అని చెప్పి రికగ్నైజ్ చేశారంటే ఇలాగ పక్క స్టేట్లో కూడా చూసి తెలుగు మనోడు బాగానే మాట్లాడుతున్నాడు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో మా తెలుగు ఆడియన్స్కి ఏమైనా చెప్తారా? మంచి కంటెంట్ ఎవరు ఇస్తారో, కన్నడ వాళ్ళు ఇస్తారో, తెలుగు వాళ్ళు ఇస్తారో, హిందీ వాళ్ళు ఇస్తారో, తమిళ్ వాళ్ళు ఇస్తారో, ఎవరైనా కానీ సో వాళ్ళకి సపోర్ట్ చేయండి. సో యూట్యూబ్ వాళ్ళు అంత ఈజీ ఉండలేదు వాళ్ళ క్రియేట్ చేసేది. సో దానికి ఒక కమెంట్ రూపంలో మీ అభివ్యక్తాన్ని వ్యక్తపరిచండి. సో నాకు కొంచెం వస్తుంది తెలుగు, కానీ మేనేజబుల్లో. థ్యాంక్ యూ భయ్యాని మీట్ అయ్యి చాలా బాగా ఖుషి అయింది నాకు. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా అంటే ఇలా మధ్యలో ఎవరైనా గుర్తుపట్టినప్పుడే కదా మనకు ఆ కష్టాన్ని మర్చిపోయి మనం ఇంకా మంచిగా వెళ్తుంటాం అనమాట. సో అది జై శంభు, హరహర మహాదేవ్. హరహర మహాదేవ్, ఆల్ ద బెస్ట్ భయ్యా. థ్యాంక్ యూ. సో అది ఇంకా మనకి పిస్సు టాప్ 1 కిలోమీటర్ ఉన్నట్టుంది. సో కాసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడ అప్పుడు వెళ్దాం. సో ఫైనల్లీ పిస్సు టాప్కి అయితే వచ్చాము. చూసుకోవచ్చు, ఇదే పిస్సు టాప్. బ్యాక్ సైడ్ లొకేషన్ చూడండి, కొంచెం పైకెక్కి కొండ మీద కూర్చున్నాను అనమాట. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. సో ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్ వ్యూ అనమాట. చూడండి ఎంత బాగుందో ఫ్రంట్ సైడ్ వ్యూ. అండ్ ఇంకొకటి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ మనకి ఇక్కడ ఫ్రీగా భోజనాలు అయితే పెడుతున్నారు అనమాట. చాలా క్వాలిటీ ఫుడ్, ఎంత కావాలంటే అంత పెడుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మన భారతదేశం ఆర్మీ చూడండి మన బేస్ క్యాంప్ లాగా వేసుకొని కాపలా ఎలా కాస్తున్నారు. అండ్ ఇక్కడ మన భారత్ ఫ్లాగ్ ఎంత బాగా పేర్చారో, రాళ్లతోని రంగు అది వేసి చాలా బాగా పేర్చారనమాట. సో నాకైతే చాలా నచ్చింది. నా ప్రాబ్లం ఏంటంటే అమర్నాథ్ యాత్ర కరెక్ట్గా ముందు నాకు జలుబు దగ్గు అయితే పట్టుకున్నాయి అనమాట. దానివల్ల ఏంటంటే శ్వాస ముక్కుతో తీసుకోలేకపోతున్నాను, నోటితో తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ట్రెక్కింగ్లో మనకేంటంటే మీకు టిప్ కూడా చెప్తున్నాను. ట్రెక్కింగ్లో ఎప్పుడు మీరు ఆయాసం వచ్చినా సరే ముక్కుతోనే పీల్చుకోండి, మీకు కరెక్ట్గా ఆయాసం అనేది బాగా తగ్గిపోద్ది అనమాట. నోటితో పీల్చుకునే కొద్దీ ఆయాసం పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నాకు అదే జరుగుతుంది, ముక్కుతోనేమో గాలి పీల్చుకోలేకపోతున్నాను. సో నోటితో పీల్చుకోవడం వల్ల అలా ఉందన్నమాట. అండ్ ఇంకొకటి మనకి పిస్సు టాప్ తర్వాత కొంచెం రూట్ అది బాగుంటుందంట. చెప్పాను కదా, కొంచెం ఎత్తు పల్లము ఫ్లాట్గా ఉన్నట్టు ఉంటుందంట. ఒకవేళ మీరు ట్రెక్కింగ్ అది చేయలేకపోతే కనుక మనకి ఇక్కడ కంచరగడదలు అయ్యి ఉన్నాయిలేండి, మీకు స్క్రీన్ మీద ఇస్తాను దాని రేట్లు అవన్నీ. సో మీరు కావాలంటే కంచరగడదలు అయ్యి వాడుకోవచ్చు. మీకు పాలి కూడా ఉండదన్నమాట, 4 వ్యక్తులు అది మోసుకొని వెళ్తారు. సో అదనమాట. సో నేనైతే భోజనం చేశాను. టైం వచ్చేసరికి మనకు ఇప్పుడు 11 అయ్యిందనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనము శేషనాగ్ అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడైతే బయలుదేరదాం మనం. జై శంభో, హరహర మహాదేవ్. ఒక్కసారి వాటర్ ఫాల్ చూడండి, గంగమ్మ తల్లి ఎంత ఫాస్ట్గా పడుతుందో, చాలా బాగుంది. నాకంటే చాలా నచ్చింది. ఒకసారి మీకు షార్ట్ పెడతాను, షార్ట్ చూడండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ నేను ఇంకా ఒక 10-15 నిమిషాలు అలా ఫుల్గా ఉండి ఆస్వాదించి అప్పుడైతే వెళ్తాను. మనకి ఇంకా శేషనాగ్ వచ్చి ఇంకా 7 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. సో అది కాసేపు ఉండి స్టార్ట్ అవుదాం మళ్ళీ.
ఒక్కసారి ఈ ప్రకృతి చూడండి. శివ ఇచ్చిన ప్రకృతి చూడండి ఎంత బాగుందో. భారతదేశం, మనం ఏదేదో దేశాలు, ఎన్నో దేశాలు ఏదో తిరిగెత్తుంటాం. ముందు భారతదేశం తిరగకుండా ముందు భారతదేశం తిరగాలి. భారతదేశానికి మించిన దేశం ఏదీ లేదు ప్రకృతికి. అసలు అంత హైలైట్. అసలు నేచర్ వచ్చేసరికి ఈ నేచర్ ఫుల్గా ఎంజాయ్ చేస్తాను, ఆస్వాదిస్తాను. 2 రోజులు కాదు ట్రెక్కింగ్, 3 రోజులు పెట్టినా అసలు నాకు ఫరక్కే పడదు. 3 రోజులు కాకపోతే 30 రోజులు పట్టినా సరే ఈ ప్రకృతిని అనేది ఆస్వాదించాలి. ప్రపంచంలోనే భారతదేశానికి మించినది ఏ దేశము లేదు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నేను ఎంతసేపు ఎంజాయ్ చేస్తానో తెలియదు. ప్రశాంతంగా ఆస్వాదించి అప్పుడైతే మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాను. హైలైట్ అంటే హైలైట్ అంతే. ఒకసారి వెళ్ళే దారి చూడండి ఎంత కష్టతరంగా మారబోతుందో. మొత్తం జిగ్జాగ్ అప్ అయితే ఎక్కాలన్నమాట. సో అది చూసేసరికి ఇక్కడ టప్మని కూర్చుండిపోయాను. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, ఒకసారి నా రైట్ సైడ్ లొకేషన్ చూడండి. వాటర్ ఫాల్ హైలైట్గా ఉంది. అండ్ నా లెఫ్ట్ సైడ్ లొకేషన్ చూడండి, నది ఎలా పారుతుందో. అండ్ నా స్ట్రైట్గా లొకేషన్ చూడండి, పాములాగా నది, పర్వతం హైలైట్. చూసారు కదా, ఇది ఒక్కటే మోటివేషన్. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ అలాగా శివయ్య నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అన్నిటికీ ఆ శివయ్యే తోడున్నాడు. సో ఇంకా కొంచెం కష్టంగా మారబోతుంది కాబట్టి ఇక్కడ అలాగ 5 నిమిషాలు కూర్చొని ఇదంతా ఆస్వాదిస్తూ అప్పుడైతే మళ్ళీ వెళ్దాం. భూలోక స్వర్గం చూపిస్తాను చూడండి ఒకసారి. చూసారు కదా, చాలా హైలైట్ ఉంది. అస్సలు నాకు ఈ ప్లేస్ నుంచి కదలాలనిపించట్లేదు, అంత నచ్చిందనమాట. ఇది వచ్చేసరికి శేషనాగు లేక్ అనమాట. మనకి శివుడు అమర్నాథ్ గుహకి వెళ్తూను ఇక్కడ మెడలోని వాసుకి పాము ఉంటుంది కదా, ఆ పాముని ఇక్కడే విడిచిపెట్టాడు అనమాట. హైలైట్ లేక్, నిజంగా అసలు స్వర్గం కనిపిస్తుంది నాకు. చూడండి ఒకసారి, హైలైట్ అంటే హైలైట్. సో ఇది ఇక్కడ కాసేపు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒకసారి ఈ లేక్ని ఆస్వాదిస్తూ అప్పుడు మనము అయితే బయలుదేరదాం అనమాట. సో ఫైనల్లీ శేషనాగ్ బేస్ క్యాంప్కి అయితే వచ్చాము. చూసుకోవచ్చు, ఇదే శేషనాగ్ బేస్ క్యాంప్. మ్యాటర్ ఏంటంటే మనము నైట్ ఇక్కడే స్టే చేయాలన్నమాట. ఇక్కడికి మధ్యాహ్నం 2 గంటల్లోపు వచ్చారనుకోండి, ఇక్కడ నుంచి మనల్ని పంపిస్తారనమాట. నెక్స్ట్ బేస్ క్యాంప్ వచ్చి పంచతర్ని. 2 గంటల తర్వాత వచ్చారనుకోండి, మనం నైట్ పంచతర్నికి చేరుకోలేము కాబట్టి మీరు వెళ్తారన్నా సరే మనకి ఆర్మీ వాళ్ళు అయితే ఇక్కడ మనల్ని ఆపేస్తారనమాట. ఇక్కడ మీరు మస్ట్ అండ్ షుడ్గా అయితే ఇక్కడే స్టే చేయాలన్నమాట. సో పర్ హెడ్ వచ్చేసరికి 600 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఫుడ్ అది వచ్చేసరికి ఇంకా మీకు తెలిసిందే కదా, ఇంకా అమర్నాథ్లో ఫుడ్ అయితే మనకి ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా దొరుకుతుంది అనమాట. సో అది నైట్ ఇక్కడ స్టే చేసి సో మళ్ళీ రేపు మార్నింగ్ అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. మళ్ళీ మన ప్రయాణం అయితే తిరిగి మొదలుపెట్టాము. మ్యాటర్ ఏంటంటే నిన్న ఎంత అలసిపోయి బేస్ క్యాంప్కి వచ్చానో మళ్ళీ అంతే అలసటతో మొదలెడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఏంటంటే నైట్ అస్సలు నిద్ర పట్టలేదు, చలి దారుణంగా ఉంది. టెంట్ అది ఓపెన్ కండిషన్లో ఉండడం వల్ల ఫుల్ చల్లగాలి టెంట్లోకి వచ్చి అస్సలు నిద్ర పట్టలేదు. కానీ ఆగడానికి లేదు, అడుగులు అడిగేసుకుంటూ మహాదేవుని తలుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనల్ని 5 గంటలకి ఇక్కడ గేట్స్ ఓపెన్ చేస్తారు బేస్ క్యాంప్. సో 5 గంటల తర్వాత మాత్రమే మనము బయటకు రావడానికి అవుతుంది అనమాట. 5 గంటల
గంటల ముందు అయితే పంపించరు. నేనైతే 6:15కు మొదలు పెట్టాను. సో అలాగే మనకి ఆ బేస్ క్యాంప్లో మనకి ఫుడ్ అది పెడతారనమాట. సో మనకి బ్రేక్ఫాస్ట్ అది చేసేయచ్చు. నేను ఒక 2 సాంబార్ ఇడ్లీని ఒక గ్లాస్ బాదం పాలు తాగేసి స్టార్ట్ అవుతున్నాను అనమాట. సో పదండి ఇంకెళ్దాం, చాలా కిలోమీటర్లు వెళ్ళాలి. ఓం నమ శివాయ. సో ఇదే గణేష్ స్టాప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే మహాశివుడు అమర్నాథ్ కేవ్కి వెళ్తున్నాం. మనకి గణేషుని ఇక్కడే విడిచిపెట్టాడు అనమాట. మనకి ఈ యాత్రలోని ట్రెక్కింగ్లోని వచ్చేసరికి ఇదే హైయెస్ట్ పీక్, ఇదే హైయెస్ట్ పాయింట్ 14,800 అడుగులు ఎత్తులో అయితే ఉంటుంది అనమాట. ఆక్సిజన్ లెవెల్స్ చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. మనకి నేను శేషనాగ్ బేస్ క్యాంప్ దగ్గర నుంచి ఇక్కడికి గణేష్ స్టాప్ 6 కిలోమీటర్లు 6.5 కిలోమీటర్లు, నాకు వచ్చేసరికి 5.5 గంటలు పట్టిందనమాట. చాలా అంటే చాలా కష్టపడ్డాను ఇక్కడికి రావడానికి. బట్ ఈ మధ్యలో వచ్చినప్పుడు మాత్రం లొకేషన్ చాలా బాగున్నాయి, మీరు చూసారు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ నార్మల్గానే తక్కువ కదా, అందులోని జనాభా చాలా ఎక్కువ. ఎంత జనాభాలోని అందరూ కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంటే ఆ మధ్యలోంచి వచ్చినప్పుడు ఎలాగుంటుంది ఆక్సిజన్ అందకుండా. చాలా అంటే చాలా సఫర్ అయ్యాను నేను ఇక్కడ వచ్చేసరికి, గణేష్ స్టాప్ వచ్చేసరికి అనమాట. సో ఇంకో ఇదే గణేష్ స్టాప్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఆర్మీ బేస్ క్యాంపులు అవి ఉన్నాయన్నమాట. సో మా వెనకాతల పర్వతాలు. సో ఇంకో ఇది ఏరియల్ వ్యూ, మొత్తం చుట్టూ పర్వతాలు. చాలా బాగుంది, నచ్చింది నాకు. బట్ చూడండి ఒకసారి జనాలు ఎలా పడిపోయారు ఇక్కడికి వచ్చేసరికి. మొత్తం క్రౌడీగా అయిపోయిందనమాట. జనాలు ఇక్కడికి వచ్చేసరికి చాలాసేపు అలా ఉండిపోతున్నారు అనమాట. ఇంకోండి మొత్తం అందరి పరిస్థితి ఇది. ఆక్సిజన్ లెవెల్స్ అవి తక్కువ ఉండి అలాగుంది గణేష్ స్టాప్ వచ్చేసరికి. అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం అన్ని పాయింట్స్ అయితే పెట్టారు కానీ మనకి ఎక్కడ గుళ్ళు అలా పెట్టలేదన్నమాట. సో మనం అలా జస్ట్ పాయింట్స్ మనకి ఇక్కడ అలా గుర్తుపెట్టుకోవడమే. సో అది ఇక్కడ చాలాసేపు రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ మనము పంచతరణికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి కొంచెం దారి బాగుంటుంది అంటున్నారు, మరి చూడాలి. బట్ ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా కష్టంగా ఉంది. అందులోని తెలిసిందే కదా నాకు జలుబుతో సఫర్ అవుతున్నాను. శ్వాస నోటితో తీసుకోవాల్సి వస్తుంది. చాలా డేంజర్ అనమాట ట్రెక్కింగ్లోని నోటితో తీసుకోవడం అనేది. సో అది నేను సో ఇక్కడ రెస్ట్ తీసుకొని అప్పుడైతే స్టార్ట్ చేస్తాను మళ్ళీ. నిజంగా అమర్నాథ్ యాత్ర కోసం ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మన ధర్మం ప్రకారం చచ్చిపోయిన తర్వాత స్వర్గం చూస్తామంటారు, కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా బ్రతికుండగా స్వర్గం చూడొచ్చు. మీకు ఇప్పుడు స్వర్గం చూపిస్తాను చూడండి.
నిజంగా నేను చాలా బాగా ఆస్వాదిస్తున్నాను, చాలా నచ్చింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంది, నిజంగా చాలా సఫర్ అవుతూనే వచ్చాను. కానీ ఈ లొకేషన్కి రాగానే ప్రశాంతమైన గాలి అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుందన్నమాట. అండ్ మనం ఇంకా గణేష్ టాక్ నుంచి మనం ఎన్ని కిలోమీటర్లు వచ్చామో తెలియదు. మధ్యలో మనకి ఒక బండార్ ఉంది, నిజంగా పోష్పత్రి బండార్ అని చెప్పి ఒక 5 స్టార్ హోటల్ బండార్ అనమాట. అది నిజంగా అసలు ఎన్ని ఐటమ్స్ పెట్టాడో, నిజంగా కేకులు, ఫ్రూట్ జ్యూసులు, నిజంగా సో హైలైట్ అనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా పంచధరణికి వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు ఉందో కూడా తెలియదు నాకు. సో ఇక్కడ మనం చాలాసేపు అయితే ఈ ప్రకృతిని, శివ ఇచ్చిన ప్రకృతిని ఆస్వాదించి అప్పుడైతే స్టార్ట్ అవుతాం. చాలా కిలోమీటర్లు నడుచుకొని వచ్చాను. సో ఫైనల్లీ నాకు బోట్ అయితే కనిపించింది, పంచధరణి బోట్ బేస్ క్యాంప్. మనకి 3 కిలోమీటర్లు ఉందన్నమాట. నిజంగా శివుడు పరీక్షిస్తున్నాడు, కానీ ఎంత పరీక్షించినా సరే వెనకడిగేసే సమస్య లేదు. శివుడు దర్శనం చేసుకొని తీరాల్సిందే. మ్యాటర్ ఏంటంటే గణేష్ టాప్ నుంచి ట్రెక్కింగ్ బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే బాగా దూరంగా ఉండడం వల్ల నేను గిరి ప్రదక్షిణ అది చేశాను కదా, నాకు గట్టిగా ఎఫెక్ట్ కొడుతుంది. దానివల్ల ఏంటంటే కాళ్ళు పిక్కలు అవన్నీ బాగా పట్టేసి చాలా కష్టంగా ఉందన్నమాట. సో అది ఇంకా 3 కిలోమీటర్లు అయితే ఉంది కదా. సో వెళ్ళి మనం పంచధరణి బేస్ క్యాంప్ దగ్గర అయితే మనము మాట్లాడదాం. సో ఫైనల్లీ మనం పంచధరణికి అయితే వచ్చాము. ఒకసారి చూడండి పంచధరణి ఎలా ఉందో. సో అది చూసారు కదా పంచధరణి. ఇది వచ్చేసరికి ఏంటంటే మహాశివుడు మనకి పంచతత్వాలను ఇక్కడ వదిలేశాడనమాట. సో మనం ఇక్కడే నైట్ స్టే చేయబోతున్నాము. ఈ రోజు కూడా మన ట్రెక్కింగ్ కంప్లీట్ అవ్వలేదు. సో ఇక్కడ బేస్ క్యాంప్లో ఉండాలన్నమాట. సో పర్ హెడ్ వచ్చేసరికి 700 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో రేపు మళ్ళీ మార్నింగ్ 5 గంటలు లెగిచి మనం అమర్నాథ్ గుహకి అయితే వెళ్దాము. అండ్ ఇంకొకటి మనోడు అంకిత్, సో మనోడు ఏంటంటే ఉత్తరప్రదేశ్ అనమాట. సో బాగా సపోర్ట్ చేశాడు. ఏంటంటే గాలికి స్టాండ్, వాకింగ్ షాట్స్ తీస్తున్నాను కదా, సో స్టాండ్ అది పడిపోతుంటే గాలికి మనోడు చాలా సపోర్ట్ చేశాడు అనమాట. సో అది, సో థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. హర హర్ మహాదేవ్. హర హర మహాదేవ్. సో అది రేపు మళ్ళీ మార్నింగ్ కలుద్దాము. సో ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బ్యాక్ బెంచ్ ట్రావెల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓం నమ శివాయ. మళ్ళీ 3వ రోజు అయితే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. మార్నింగ్ వచ్చేసరికి 6:30 అయితే అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి అమర్నాథ్ గుహ వచ్చేసరికి 6 కిలోమీటర్లు. ఇంకొక 3 కిలోమీటర్లోనేమో మనకి సంగం అనేది వస్తుంది. సంగం దగ్గర నదులు కలుస్తాయి అనమాట. సంగం అనేది 3 కిలోమీటర్లు. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి సంగంకి వెళ్ళబోతున్నాం అనమాట. ఈ 3 కిలోమీటర్లు కొంచెం కష్టంగా ఉంటుంది, అప్పు ఉంటుంది అంటున్నారు. బట్ నైట్ నాకు మంచిగానే నిద్ర పట్టింది కాబట్టి కొంచెం ఎనర్జీ ఉంది కాబట్టి కొంచెం పర్వాలేదు. ఎంత కష్టమైనా కొంచెం నాకు ఏం అనిపించదు అనమాట. సో పంచధరణి బేస్ క్యాంప్ నిజంగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మనకి శేషనాగ్ బేస్ క్యాంప్ కానీ ఈ బేస్ క్యాంప్ చాలా బాగుంది. ఇంకా వాష్రూమ్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇంకా శేషనాగ్లో అయితే వాష్రూమ్స్ కోసం చెప్పనవసరం పని లేదు. సో ఇది పంచధరణి బేస్ క్యాంప్ చూసుకోవచ్చు. మనకి హెలికాప్టర్ మీద వచ్చే వాళ్ళు ఇక్కడే ల్యాండ్ చేస్తారనమాట. హెలిప్యాడ్స్ ఇక్కడే ఉన్నాయి. కాకపోతే ఈ సంవత్సరం హెలికాప్టర్స్ అనేవి లేవన్నమాట, ఆపేశారు. మరి ఎందుకు ఆపారు రీజన్ సరిగ్గా తెలియదు. సో అది ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం పదండి. సో
సో మొత్తానికి సంగం టాప్కి అయితే వచ్చాము. చూసుకోవచ్చు అదే సంగం. మనకి ఈ 3 కిలోమీటర్లు చాలా కష్టంగా ఉంది, బాగా అప్పగా ఉంది. సో నెక్స్ట్ 3 కిలోమీటర్లు డౌన్ అనమాట. నేను ఎందుకు ఎంత సంతోషపడుతున్నానంటే నాకు ఇక్కడ నుంచి అమర్నాథ్ గుహ కనిపిస్తుంది. జై శంభో హరహర మహాదేవ్. ఈ 3 కిలోమీటర్లో కూడా మీకు టైం ల్యాప్స్ పెడతాను. ఇక్కడ నుంచి కూడా మీకు గుహకు చూపిస్తాను. ఈ టైం ల్యాప్స్ అస్సలు మిస్ అవ్వద్దు, హైలైట్గా ఉంటుంది. ఇంకో ఈ సంగం వచ్చేసరికి ఏంటంటే మనకి 5 గ్లేషియర్స్ ఇలా కలుస్తాయి అనమాట. ఇలా ఒకటి అలా ఒకటి అలాగ కలుస్తుంది అనమాట. సో అది అమర్నాథ్ గుహకి అయితే దగ్గరికి వచ్చాము. సో వెళ్దాం పదండి. జై శంభో హరహర మహాదేవ్. అమర్నాథుడి గుహ దగ్గరికి అయితే వచ్చాము. ఫ్రెష్ అయిపోయాను. ఇక్కడ మనకి వాష్రూమ్స్ ఉన్నాయి, కావాలంటే హాట్ వాటర్ కూడా ఇస్తున్నారు. సో మనకి బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి లాకర్ రూమ్స్ ఉన్నాయి. పైగా మొబైల్స్ కూడా లోపలికి వెళ్ళలేదు. మొబైల్ కూడా మీరు బ్యాగ్లో పెట్టుకొని లాకర్ రూమ్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం అమర్నాథుడి గుహలో దర్శనం అయితే చేసుకుందాం పదండి. ఓం నమ శివాయ. చూసారు కదా అమర్నాథుడి గుహ. జన్మ జన్మల పుణ్యం. నాకు అమర్నాథుడి గుహ కోసం ఏం మాట్లాడాలో కూడా ఏమీ అర్థం కావడం లేదు. నేను ఎన్నో వీడియోలు చేశాను, చార్ధామ్ వీడియోలు చేశాను, పంచకేదార్ వీడియోలు చేశాను. కానీ ఏ రోజు ఎవరిని కూడా మీరు ఖచ్చితంగా ఈ ప్లేసులకి రావాలనేది అనలేదు. ఎందుకంటే అది నేను చెప్పేది కాదు, మీరు అనుకునేది కాదు. ఆ మహాదేవుడు అనుకోవాలి మీకోసం. ఆ మహాదేవుడు ఏ రోజైతే అనుకుంటాడో ఆ రోజు ఖచ్చితంగా మీకు మహాదేవుడు దర్శనం అయితే దొరుకుతుంది. ఏ రోజైతే మీ మనసులోంచి కుళ్ళు, కుశుద్ధం, కుతంత్రం ఇవన్నీ తీసేస్తారో ఆ రోజు ఖచ్చితంగా మిమ్మల్ని మహాదేవుడు చూడాలి. ఆ రోజు ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాడు. ఆ రోజు మీకు కొత్త జీవితం యొక్క పర్పస్ ఏంటో తెలుస్తుంది. మన ధర్మాన్ని నమ్మినోడుగా చెప్తున్నాను నేను. మీరు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా సరే మీకు ఆ భాగ్యం తక్కదు. మీరు ఎప్పుడైతే మనసు శుద్ధి చేసుకొని ఉంటారో ఆ రోజైతే మాత్రమే మీకు కొత్త జీవితం దొరుకుతుంది, మహాదేవుడు దర్శనం అనేది దొరుకుతుంది. నాకు నిజంగా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. లోపలికి పైకి వెళ్ళిన తర్వాత, గృహలోకి వెళ్ళిన తర్వాత ఎంత ఎమోషనల్ అయిపోయినంటే ఏమయ్యిందో తెలియదు. కంట్లోంచి టపా 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 నీళ్ళన్నీ కారిపోతూ ఉన్నాయి. అసలు నిజంగా నేను ఎమోషన్స్ని చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. మీతో బయట పడకూడదని చెప్పే ఆ ఎమోషన్స్. నిజంగా అమర్నాథ్ యాత్ర అనేది జీవితంలో చేయాలి ఖచ్చితంగా. అది ఆ మహాదేవుడు పిలిచినప్పుడు మాత్రమే అవుతుంది. నేను ఎన్నో సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా అనుకున్నాను నేను అమర్నాథ్ యాత్రకు రావాలి అని. బట్ ఈ రోజు అయ్యింది. ఈ రోజు నన్ను మహాదేవుడు పిలిచాడు. నిజంగా నాకు చాలా అంటే చాలా ఏమవుతుందో కూడా ఏం తెలియట్లేదు అనమాట. సో అది ఇంకంతకు మించి మాట్లాడలేను. సో అది అమర్నాథ్ యాత్ర. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బ్యాక్ బెంచ్ ట్రావెల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు నెక్స్ట్ వచ్చేసరికి మాతా వైష్ణోదేవి వీడియో అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మనము కిందకైతే వెళ్ళిపోదాం పదండి. హరహర మహాదేవ్, శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదే బాల్తాల్ రూట్. మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనం పెహల్గాం నుండి వచ్చాం కదా, ఆ రూట్ అనమాట. ఈ రూట్ వచ్చేసరికి మనకి 15 కిలోమీటర్లు 16 కిలోమీటర్లు ఉంటుంది. మీకు స్టార్టింగ్ 2 కిలోమీటర్లు చాలా పెద్ద అప్ ఉంటుంది. తర్వాత నుండి మొత్తం అంతా డౌన్ ఉంటుంది అనమాట. డౌన్ అంటే అంతా ఇంత డౌన్ కాదు, చాలా అంటే చాలా డౌన్ ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళకి అయితే చాలా కష్టంగా ఉంటుంది దిగడానికి. అందులోనూ ఇలా కంచరగడదల వల్ల ఫుల్ రూట్ అంతా మట్టి లెగిసిపోతుంది అనమాట. పైగా ఈ రూట్లో కూర్చోడానికి సరిగ్గా ప్లేసులు కూడా ఉండవు. పోనీ ఏదో ఒకటి కూర్చుందాం అనుకుంటే ఫుల్ యూరిన్ స్మెల్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ రూట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పర్వతాలు మట్టితో కలిసి ఉండడం వల్ల ల్యాండ్ స్లైడ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా వ్యూస్ కోసం వస్తే పెహల్గాం అంత ఉండదు, కానీ ఏవో కొన్ని ఉన్నాయి.
ఫైనల్గా అమర్నాథ్ యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది. నిజంగా చెప్తున్నాను, మన ఆర్మీ వాళ్ళకి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. నిజంగా వాళ్ళు లేకపోతే మనకి ఇంత ప్రశాంతంగా ఈ యాత్ర అనేది అవ్వదు. సో నేను మధ్యాహ్నం 2 గంటలకి మన పైన స్టార్ట్ అయితే కిందకు వచ్చేసరికి బాల్తాల్ వచ్చేసరికి 8:30 అయ్యిందనమాట. సో అండ్ నేను మొన్న పెహల్గాంలోని ఉదయం 4 గంటలకు స్టార్ట్ అయితే ఈ రోజు వచ్చేసరికి 8:30 అవుతుంది. అంటే 3 రోజులు అయితే ఓన్లీ ట్రెక్కింగ్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బాల్తాల్లో మనకి బేస్ క్యాంప్ ఉంటుంది. పర్ హెడ్ వచ్చేసరికి 900 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు. టెంట్ అది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా తెలిసిందే ఫుడ్ అనేది ఫ్రీ అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనము జమ్మూ వెళ్ళాలి. జమ్మూ నుంచి మళ్ళీ ఢిల్లీ నుంచి అయితే మనం స్టేట్ అయితే వెళ్ళిపోవచ్చు. లేదు అంటే కనుక ఇక్కడ నుంచి శ్రీనగర్ నుంచి వైష్ణోదేవి మాత కాట్రా నుంచి ఢిల్లీ నుంచి మన స్టేట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో అది ఇక్కడ నుంచి నా సజెషన్ ఏంటంటే కనుక జమ్మూ వెళ్ళడం బెస్ట్. సో జమ్మూకి మనకి వచ్చేసరికి రేపు మార్నింగ్ బస్సులు అవి ఉంటాయి అనమాట, గవర్నమెంట్ బస్సులు. కావాలంటే కనుక ముందు రోజే టికెట్ తీసుకోవాలి. లేదు అంటే కనుక మనకి టెంపో ట్రావెలర్స్ కూడా షేరింగ్ దొరుకుతుంది అనమాట. సో అది వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బ్యాక్ బెంచ్ ట్రావెలర్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. చెప్పాను కదా, నెక్స్ట్ వీడియో వైష్ణోదేవి మాత వీడియో వస్తుంది. సో ఉంటానైతే మరి. హరహర మహాదేవ్, శంభో శంకర. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తాను చూడండి. అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ అని టైప్ చేసి ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. మీకు అమర్నాథ్ శ్రిన్ బోర్డ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దాని తర్వాత క్లిక్ హియర్ టు రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. ఐ అగ్రీ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు వెళ్ళాలి అనుకునే డేట్ అవైలబిలిటీ చెక్ చేసి మీ డీటెయిల్స్ ఫుల్గా ఫిల్ చేయండి. లాస్ట్లో మీరు మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ మెడికల్ సర్టిఫికేట్ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే చేయించాలి. వాళ్ళు బ్లడ్ టెస్ట్, ఈసీజీ ఇంకా చెస్ట్ స్కానింగ్ చేసి ఇస్తారు. దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేశాక మీకు 2 అవర్స్లో కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ ఓపెన్ చేసి పేమెంట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది అనమాట.